ఈరోజు ఈ మెంతులతో డాండ్రఫ్కి చిన్న చిట్కా చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న స్టీల్ గిన్నె పెట్టేసుకున్నానండి. కూర వడ్డించుకుంటాం కదా, కూరగంటె. ఈ కూరగంటకి సరిపడా కొబ్బరి నూనె గరిటెతోటి ఒక గరిటె మాత్రమే నూనె వేసాను. ఇప్పుడు మనం ఈ మెంతుల్ని 2 స్పూన్లు వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఈ మెంతులు మాడకుండా మనం ఇలా కలుపుతూ ఉందాము. చూసారా, డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలకి ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళకి బాగా ఇది పట్టించారనుకో తలకి, డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. చాలా వరకు డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. చూసారా, ఇవి దోరగా వేగాయి. దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా కొబ్బరి నూనెలో మెంతులేసి బాగా మరిగించాం కదండి, అది తీసి కింద పెట్టేశాను. ఇది బాగా చల్లారిపోయే వరకు ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఓవర్ నైట్ అలాగే మూత పెట్టి వదిలేద్దాం. ఇలా ఒక మూత పెట్టి ఓవర్ నైట్ అంతా వదిలేసాం. మీరు ఓవర్ నైట్ ఇది నానిపోయాక దీన్ని ఒక చిన్న గిన్నెలో తీసేసుకోండి. ఎలా అంటే స్పూన్ తోటి ఇలా చిన్న గిన్నెలో వేసుకొని మీరు తల స్నానం చేయడానికి ఒక 2 అవర్స్ ముందర ఇది పట్టించండి. ఒక 2 గంటలు ఇది పట్టించారనుకోండి, డాండ్రఫ్ అసలు కనిపించదు. పువ్వొత్తు అంటారండి. పువ్వొత్తుతో ఇలా ఇలా డిప్ చేసి మన హెయిర్ మొత్తం, మన హెయిర్ తలపైన హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ మధ్యలో ఇలా 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 అనేసి పూసేసారనుకోండి, మొత్తం పట్టుకుంటుంది అనమాట. 2 అవర్స్ వదిలేసేయండి. 2 అవర్స్ వదిలాక తలస్నానం చేశారనుకో, డాండ్రఫ్ చాలా బాగా పోతుందండి. ఇది వీక్లీ 2 చేయండి, నాకు కామెంట్ చేయండి. ఈ మెంతులన్నీ వేస్ట్ అయిపోతాయి అనుకుంటారేమో అండి. ఈ మెంతులు ఏం వేస్ట్ కావండి. ఈ మెంతులన్నీ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక డబ్బాలో వేసి భద్రపరచుకోండి. కొంచెం బాగా ఎక్కువ క్వాంటిటీ అవుతాయి కదా ఈ మెంతులన్నీ, అప్పుడు వీటన్నిటిని ఒక పేస్ట్ లాగా చేసుకొని తలకు పట్టించేయండి. ఏది వేస్ట్ కాదండి. మనం ఏదైనా సరే రీయూస్ చేసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.